అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? కలీం. అరే, ఏం చేస్తుంటారు? నాది కార్ డ్రైవింగ్. కార్ డ్రైవింగ్. ఓకే. సో ఇక్కడ ఉండేది ఎక్కడన్నా? ఖైరతాబాద్. ఖైరతాబాదేనా? పుట్టి పెరిగింది ఖైరతాబాద్. మా నాన్న కొడుకు పుట్టి పెరిగింది ఖైరతాబాద్. సో మొత్తం చాలానే తెలుసుంటుంది ఇన్ఫర్మేషన్ మీకు. సో ఎట్లయింది ఖైరతాబాద్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే అభివృద్ధి విషయంలో కావచ్చు, సమస్యల విషయంలో ఏమేమి ఉన్నాయి ప్రధానంగా? మా దానం నాగేందర్ అన్న అయితే అభివృద్ధి కోసం చాలా కృషి పడుతున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఆయన టీఆర్ఎస్తో గెలిచి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళడము. రెండోది ఏంటంటే మాకు ఆయన కృషి చేసేది చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే పీజీఆర్ తర్వాత దానం నాగేందర్ అన్న ఖైరతాబాద్కి. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఖైరతాబాద్ వదిలేసి మీ చుట్టుపక్కల ప్రాంతాలని చూస్తే కనుక పక్కన ప్రాంతాల్లో ప్రతి ఒక్క రోడ్డు అనేది మీకు చాలా మందికి తెలుసు. ప్రతి ఒక్క రోడ్డు అనేది అభివృద్ధి చెందలేదు. ఎందుకు చెందలేదు? అది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు. బట్ ఏంటంటే ఆయనకి బడ్జెట్ ప్రకారం ఆయన చెందలేదు అభివృద్ధి. లేకపోతే ఆయన ముంగటికి ఇంకా సిచ్యువేషన్ ముందుకు తీసుకెళ్ళడము. రెండోది ఏంటంటే మాకు ఖైరతాబాద్ అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసేది మాకు పీజీఆర్ అన్న తర్వాత రెండోది బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి డిఎన్ఆర్ అంటే దానం నాగేందర్ అన్న. ఆయన ఏంటంటే అభివృద్ధి కోసము మా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ వచ్చేసి ఎప్పుడూ మేము తోడుగా ఉండి ఆయనకి తోడుగా ఉండి అన్ని ప్రకార సలహాలు ఏదైనా సరే మా అన్న చెప్పిన ప్రకారం మేము చేస్తాం. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ వస్తుంది, రాజీనామా చేయాలని చెప్పేసి ఒకటి, అంటే రాజీనామా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఒకటి నడుస్తుంది. ఏది మరి ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే బాగుంటుందా వద్దంటారా? ఇదిగోండి, మీరు ఒకవేళ పార్టీ అన్న మారినా దానికి ఒక లెక్క ఉంటుంది. దేనికోసం అంటే మా ఖైరతాబాద్ గురించి డిఎన్ఆర్ అన్న అంటే దానం నాగేందర్ అన్న గారు ఏంటంటే చాలా కృషి పడతారు. ఎందుకంటే పీజీఆర్ అన్న తర్వాత ఆయననే మాకు. రెండోది ఏంటంటే ఎవరైనా సరే మన ఇప్పుడు జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ అన్న ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఆలోచించే ఓటేసి కాంగ్రెస్కి గెలిపించారు. నవీన్ యాదవ్ గారు అని చెప్పేసి కాదు, ప్రజలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తారు, ఇంకా ఏదైనా కృషి చేసి ఎండింగ్లో చేస్తారేమో అని చెప్పేసి ప్రజలు ఓటేశారు. బట్ ఏంటంటే మా ఖైరతాబాద్ బై ఎలక్షన్ మాట వస్తే మా డిఎన్ఆర్ అన్న గెలుస్తారు. మేము ఎప్పుడు ఏంటంటే ఆయనకే కృషి చేసి ఆయనకే గెలిపిస్తాము. మేము ముస్లిం మెజారిటీ ఆయనకి ఎప్పుడు సపోర్ట్ ఉంటాము. డిఎన్ఆర్ అన్న ఆయన ఏదైతే సలహా ఇస్తారో దాని బాటే మేము నడుస్తాము. బట్ అంటే దానం నాగేందర్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా మరి ఇక్కడ ఖైరతాబాద్లో? అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. బీజేపీగా అంటే మీకు చింతల రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా తిరుగుతున్నారు. రెండోది వచ్చేసి మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, బీఆర్ఎస్లో మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, ఆయనకి ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఏంటంటే ప్రభుత్వము దాని మీద ఏంటంటే మీ టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు అయినా కేటీఆర్ గారైనా ఎవరైనా సరే ప్రభుత్వం వాళ్ళకి ఏదైతే వాళ్ళకి సీట్ ఇస్తుర్రో మన్నే గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే మాకు విజయారెడ్డి గారు మెయిన్ ముఖ్యం అనేది కౌన్సిలర్గా మాకు విజయారెడ్డి గారు ఉన్నారు పీజీఆర్ కూతురుగా. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అభిమానులమే. రెండోది ఏంటంటే పీజీఆర్ కూతురు గారు అంటే మాకు అభిమానం, అర్థమైందా? రెండోది ఏంటంటే మాకు పీజీఆర్ అభిమానం కంపల్సరీగా ఉంటుంది. రెండోది ఏంటంటే కాంగ్రెస్ కంపల్సరీగా డెఫినెట్గా బై ఎలక్షన్ వచ్చినా రాకపోయినా అది ఏమైనా సరే అంటే ఇంకా రిజల్ట్స్ రాలేదు అంటే ఇంకా ప్రభుత్వం ఏంటంటే కన్ఫర్మ్ కాలేదు. బట్ ఏంటంటే దానివల్ల ఏంటంటే మనకు మన డిఎన్ఆర్ దానం నాగేందర్ గారు అయితే ఏదైతే ఉన్నారో ఆయన వచ్చేసి కంపల్సరీగా కాంగ్రెస్కి పోటీ చేస్తారో ఆయనే గెలుస్తారు. వన్ సైడ్ ఏమి ఉండదు, ఆయనే గెలుస్తారు. ఇప్పుడు పథకాల విషయంకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేసి అంటే ఇచ్చింది, అమలు చేసినామని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ చేయలేదంటా ఉన్నారు. సో ఏంది మరి ఇక్కడ స్థానికులుగా మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ప్రభుత్వం వచ్చేసి ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి వచ్చేసి పథకాలు ఇచ్చారు. బట్ ఏంటంటే దాంట్లో 6 గ్యారెంటీలలో
ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి వచ్చేసింది. పెన్షన్స్ అంటారా, పెన్షన్స్ కొద్దిగా లేట్ అవుతుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి నరేంద్ర మోదీ గారు మనకు కరెక్ట్గా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణకి ఒక కరెక్ట్గా నిధులు ఇస్తే కనుక ఆ 6 గ్యారంటీలు కూడా వచ్చే ఫ్యూచర్లో అంటే నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్లో మొత్తం 6 గ్యారంటీలు కూడా ఫిక్స్ అయిపోతాయి. చేయట్లేదు, ఎందుకంటే నిధులు అక్కడి నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు నిధులు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు ఏంటంటే వాళ్ళది గవర్నమెంట్ బీజేపీది, వాళ్ళు ఏంటంటే మనకు నిధులు ఇవ్వాలి, మన ఆప్షన్ రేవంత్ రెడ్డి గారు పెడుతున్నారని మనకు నిధులు ఇంత ఇవ్వాలని చెప్పేసి. బట్ ఏంటంటే నిధులు ఇవ్వాలంటే కంపల్సరీగా ఆయనకి అనుకూలంగా నిధులు ఇవ్వాలి. అనుకూలంగా రేవంత్ రెడ్డి గారు నిధులు ఇస్తే మనకు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. బట్ ఏం చెప్తారు, అటు ఇద్దరు సీఎంలు అయితే ఉన్నారు తెలంగాణకి, తెలంగాణ వచ్చిన తర్వాత అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎవరి పాలన మంచిగా అనిపిస్తుంది? పాలన వచ్చేసి అయితే మీకు కేసీఆర్ గారి పాలన కూడా బాగానే ఉంది. బట్ ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారిది పాలన బాగుంది, లేదని కాదు. హైదరాబాద్లో ఓట్లు వేయలేదు, కాంగ్రెస్ ఒక మాటకి ఏంటంటే బెంగ పెట్టుకున్నారు హైదరాబాద్లో మేము గెలవలేదని. బట్ ఏంటంటే మన చుట్టుపక్కల ఊర్లో నుంచి గెలుచుకున్నారు అని చెప్పేసి ఒక పాలన వచ్చింది. బట్ ఏంటంటే మొన్న బీజేపీ ఎలక్షన్లో, ఈ మన జూబ్లీస్ ఎలక్షన్లో అప్పుడు జనాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైనా ముందుకు తీసుకెళ్తారు, బట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది అదని చెప్పేసి మన జూబ్లీహిల్స్లో ఓట్లేసి నవీన్ యాదవ్ గారిని గెలిపించారు. అర్థమైందా? ఇప్పుడు ఇది ఇక్కడ కూడా మీకు ఖైరతాబాద్లో బై ఎలక్షన్ అయినా కూడా సరే మన దానం నాగేందర్ గారు కంపల్సరీగా ఈ ఫామ్ అవుతారు, మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయన ఫామ్ అవుతారు. బట్ ఏంటంటే ప్రభుత్వం మీద ఉంది, దానం నాగేందర్ గారి మీద ఉంది, బై ఎలక్షన్ జరపాలా వద్దా ఏంటనేది కంపల్సరీగా ఉంది. ఒకవేళ మాకు టీఆర్ఎస్ అనేది మాకు ఫామ్ అవ్వలేదనుకోండి, మేమేందంటే స్ఫూర్తిగా కాంగ్రెస్ మీదనే బాధ్యత పడి, కాంగ్రెస్ మీదనే అన్ని బాధ్యతలు పెట్టి, పేదలైనా పెన్షనర్లైనా ఎవరైనా సరే అన్నిటికీ 6 గ్యారంటీలు చెప్పారు. ఆ 6 గ్యారంటీలకైనా కంపల్సరీగా నిధులు సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తే కనుక కంపల్సరీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి మీకు కంపల్సరీగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అది హైదరాబాద్ అయినా సరే, విలేజ్లో అయినా సరే, తెలంగాణ అయ్యి.